హలో ఆల్ మనందరికి తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. అంత పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి. ఈ అలిగేషన్స్ ఎంతవరకు నిజమని చెప్పేసి రీసెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓ కమిటీని అయితే కాన్స్టిట్యూట్ చేసింది. దాని పేరు పీసీ ఘోష్ కమిటీ. ఈ పీసీ ఘోష్ కమిటీ నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏమని చెప్పిందంటే లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, ఒకటేసారి హై ప్రైజెస్ పెంచడము, అట్ ద సేమ్ టైం ఒకరికే ప్రాజెక్టులు ఇవ్వడము, కాంట్రాక్ట్లు ఇవ్వడము, క్యాబినెట్ ఆమోదముద్ర పొందకుండా ఇలాంటి డిసిషన్ తీసుకోవడము, చాలా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉండడం అని చెప్పేసి గుర్తించి ఈ అన్ని మిస్టేక్స్కి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు, తుమ్మడిగట్టి ప్రాజెక్టు మీద ఏవైతే కొలాప్సెస్ చూస్తున్నామో, ఏవైతే క్రాక్స్ చూస్తున్నామో ఇవన్నిటికీ సోల్ రెస్పాన్సిబుల్ ఇంతకుముందు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కె చంద్రశేఖర్ రావు మీద అలిగేషన్స్ అయితే చేశారు. సో ఈ పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఎంతవరకు నిజమనేది చెప్పి కోర్టులో ఆధారించాల్సి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ పీసీ ఘోష్ కమిషన్ అయితే కేసీఆర్ మీదే మొత్తం తప్పు పట్టింది విత్ రెస్పెక్ట్ టు కాళేశ్వరం ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.